ఒకవైపు ఆపరేషన్ కగార్, మరొక వైపు ఆపరేషన్ కర్రెకుట్టలు. ఏది ఏమైనా మావోయిస్టులను తుదిముట్టించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు. ఇప్పటికే 250 నుండి 300 మందిని ఎన్కౌంటర్ల పేరు మీద మన మధ్య లేకుండా చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇక ఖచ్చితంగా మార్చి 2026 వరకు అసలు భారతదేశ వ్యాప్తంగా నక్సల్స్ అనేటువంటి పదమే వినబడకుండా చేస్తామని చెప్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక శాంతి చర్చలు ఖచ్చితంగా అవసరమే అంటున్నారు ప్రజాస్వామికవాదులు, ఇక్కడ ఉన్నటువంటి పౌర హక్కుల నేతలు, ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులు అందరూ కూడా అదే కోరుకుంటున్నటువంటి పరిస్థితి. మనతో పాటుగా మాట్లాడడానికి పిఎల్ విశ్వేశ్వరరావు, ఎడ్యుకేషన్ కమిషన్ మెంబర్, శాంతి చర్చలకు సంబంధించినటువంటి కమిటీలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి పిఎల్ విశ్వేశ్వరరావు మనతో పాటుగా ఉన్నారు. సార్ నమస్కారం. ఇప్పటికే 300 మందిని మట్టుబెట్టినటువంటి సిఆర్పిఎఫ్ ఆ జల బలగాలు ఇప్పుడు కర్రెగుట్టలలో కూడా ఇంకా అలాంటి పరిస్థితి ఉందని చెప్తా ఉన్నారు. అసలు ఈ యొక్క ఎన్కౌంటర్ల గురించి మాట్లాడాలి. ఇప్పుడు అక్కడ ఛత్తీస్గఢ్ స్టేట్లో, అదర్ స్టేట్స్లో విపరీతమైన దాడి జరుగుతుంది. ఆ దాడి చాలా, అది మావోయిస్ట్ చనిపోతున్నారా, నక్సలైట్ చనిపోతున్నారా, మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే చాలామంది ఆదివాసీస్, ట్రైబల్స్ చనిపోతున్నారు. ఓకే, అక్కడ ఎందుకు ఛత్తీస్గఢ్లో అట్లా చనిపోతున్నారంటే అక్కడ పెద్ద మినరల్ వెల్త్ ఉంది. అక్కడ ఆ మినరల్ వెల్త్ అని కార్పొరేట్స్కి ఇవ్వాలని, ఈ ఆదివాసులను అక్కడి నుంచి పంపించేయాలని గవర్నమెంట్కి ఒక ఆలోచన ఉంది. అయితే ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ అంటుందో మేము ఒక ఏడాదిలో, ఒక 6 నెలల్లో వీళ్ళందరినీ తీసేస్తామంటే అది కాని పరిస్థితి. ఎందుకంటే ఈ దేశంలో ఒక మావోయిస్ట్ మూమెంట్ కానీ, నక్సలైట్ మూమెంట్ కానీ చూసినప్పుడు దీనికి ఒక 60 ఏళ్ళ హిస్టరీ ఉంది. ఎక్కడెక్కడైతే ఎక్స్ప్లాయిటేషన్ ఉంటుందో, ఎక్కడెక్కడైతే ట్రైబల్ రైట్స్ వయలేట్ చేస్తున్నారో, ఎక్కడెక్కడైతే ఇంజస్టిస్ ఉందో, ఎక్కడైతే రూల్ ఆఫ్ లా లేదో అక్కడ ఒక మూమెంట్ వస్తుంది. మావోయిస్ట్ మూమెంటో, నక్సలైట్ మూమెంటో, వేరే మూమెంట్ కూడా వస్తుంది. కాబట్టి మేమన్నా ఇంతమందిని విపరీతంగా చంపేయడం అది కాదు. ఇది టోటల్ వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఉంది, రాజ్యాంగ చట్టం ప్రకారం నడవాలని మేము చాలామంది, ఒక 50 మంది ఓ పీస్ కమిటీ పెట్టుకోవాలని, పీస్ టాక్స్ కావాలని మేము అనుకుంటున్నాం. దాని గురించి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినాం. ఇప్పుడు ఆ రిప్రజెంటేషను రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి దాన్ని ఎగ్జామిన్ చేస్తున్నారు. దానికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా పంపించి వాళ్ళ పార్టీ ఉంటుంది కాబట్టి ఒక్కొక్క పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది కాబట్టి దాని మీద కూడా చర్చ జరుగుతున్నాడు. అయితే రాహుల్ గాంధీ రోజు మాట్లాడుతున్నాడు ఈ దేశం రాజ్యాంగం ప్రకారం నడవాలి, రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేయడం లేదని. ఈ దేశంలో ఏమైపోతుంది ఇప్పుడు, 1 ఎలక్షన్, 1 నేషన్, 1 పార్టీ, 1 లీడర్, 1 విశ్వగురు, 1 రెస్ట్, 1 టెంపుల్, 1 కాస్ట్యూమ్ అని నడవడానికి లేదు. ఈ దేశానికి ఒక ప్లూరాలిటీ, ఒక డైవర్సిటీ ఉంది. ఇట్ హ్యాస్ టు రన్ అకార్డింగ్ టు ది వాల్యూస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇప్పుడు పీస్ టాక్స్ అనేది ఫస్ట్ టైం కాదు. మన కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా అప్పుడు పీస్ టాక్స్ జరిగినాయి, సీజ్ ఫైర్ అని అన్నారు. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏమంటే ఈ మావోయిస్టులే ఇప్పుడు అంటున్నారు మేము పీస్ టాక్స్ సిద్ధమయ్యాము, వీఆర్ విల్లింగ్ టు టాక్ విత్ ద గవర్నమెంట్ ఫర్ ది ఫస్ట్ టైం. లాస్ట్ టైం అయినప్పుడు చాలామంది పనిచేసిన తర్వాత ఒక పీస్ టాక్స్ వచ్చింది. ఇప్పుడు మావోయిస్టులే మెసేజ్ పంపించినారు, వాళ్ళు రాశారు స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి, మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం. చర్చలకు సిద్ధమైనప్పుడు గవర్నమెంట్ కూడా చర్చలకు సిద్ధం కావాలి. వాళ్ళిద్దరు కూర్చున్నప్పుడు ఒక చర్చ జరుగుతుంది. వాళ్ళు ఏమంటున్నారు, గవర్నమెంట్ ఏమంటుంది మీరు సీజ్ ఫైర్ చేయాలని. వాళ్ళు చర్చలు అన్నారు కాబట్టి అందరూ కూర్చొని మాట్లాడి, దీంట్లో చనిపోయేది ఎవరు, ఆదివాసులు చనిపోతున్నారు, ట్రైబల్ చనిపోతున్నారు. ఈ దేశానికి పీస్ కావాలి, వాళ్ళకున్న డిమాండ్స్ ఉన్నాయి. వాళ్ళకి ఒక ట్రైబల్స్ని అక్కడి నుంచి పంపించేస్తామంటే ఆ పీస్ చర్చలు జరుగుతాయి. వీళ్ళు ఎక్కడ పోవాలి, వీళ్ళకి ఏదైనా ల్యాండ్ ఇస్తారా, వీళ్ళకి ఏదైనా ఉపాధి ఇస్తారా, ఏమి ఇస్తారా, దాని గురించి చర్చలు జరగాలి. కాబట్టి ఇట్ ఈస్ ది సివిల్ సొసైటీ ఇన్ తెలంగాణ విచ్ హస్ టేకెన్ ఇనిషియేటివ్. మేమందరం ఇనిషియేట్ చేసిన తర్వాత పీస్ టాక్స్ కావాలని వాళ్ళకు కూడా ఒక మెసేజ్ పంపిస్తే, వాళ్ళు కూడా ఒక మెసేజ్ పంపించి చర్చలకు మేము సిద్ధము. ఎక్కడ జరగాలి చర్చలు, దాంట్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు, వీళ్ళ డిమాండ్లు ఉంటాయి, వాళ్ళ డిమాండ్లు ఉంటాయి. కానీ ఇంత పెద్ద వార్ చేయడం, ఇంతమందిని చంపేయడం మాత్రం అన్యాయం. ఇది అసలు ఇప్పుడు శాంతి చర్చలకు ప్రభుత్వం ససేమీరా అంటున్నట్టు కనబడుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ అయితే ససేమీరా అంటున్నట్టు కనబడుతుంది. ఛత్తీస్గఢ్లో
ఏకదాటిగా ఎన్కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆపరేషన్ కర్రెగుట్టలలో కనబడతా ఉంది. జార్ఖండ్ లో కూడా ఎన్కౌంటర్లు జరుగుతున్నటువంటి పరిస్థితి. ఛత్తీస్గఢ్ లో మాత్రం బీజేపీ ప్రభుత్వమే స్వయంగా అక్కడ రెండు దిక్కుల సెంట్రల్ లో ఇటు స్టేట్ లో కూడా ఉంది. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క మావోయిస్టులకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం ఎట్లా ఆలోచిస్తున్నట్టు కనబడుతుంది? మొన్న శాంతి చర్చలకు సంబంధించినటువంటి విషయంలో రేవంత్ కలిసినప్పుడు రేవంత్ ఎలాంటి డిసిషన్ తీసుకోవడానికి రేవంత్ రెడ్డి గారు కూడా కలిసినటువంటి పరిస్థితి. జానారెడ్డి, కేశవరావు వీళ్ళందరూ కూర్చొని నిన్న మాట్లాడినారు. ఆ మాట్లాడిన తర్వాత దాని మీద ఒక అండర్స్టాండింగ్ వాళ్ళు వచ్చినారు. ఆయన తర్వాత జానారెడ్డిని ఎందుకు పెట్టినారంటే జానారెడ్డి అప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పుడు చర్చలు జరిగినప్పుడు ఈ పీస్ టాక్ వచ్చి చాలామంది మావోయిస్టులు కానీ సివిల్ సొసైటీ గ్రూప్స్ జానారెడ్డిని కలిసినారు. కాబట్టి నిన్న మంచి విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు. ఆయన తర్వాత మేము మా మావోయిస్ట్ ప్రాబ్లమ్ను మేము మావోయిజంగా చూడము. అక్కడ కొంచెము వాళ్ళ రైట్స్ కానీ అప్రెషన్ కానీ ట్రైబల్ రైట్స్ కానీ వైలేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నారు. కాబట్టి మీరు మాకు రిప్రజెంటేషన్ ఇచ్చినారు, దీని మీద మేము చర్చ చేస్తున్నాము, సెంటర్తో కూడా మాట్లాడాలి. అప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చర్చలు చేసినప్పుడు అది మావోయిస్ట్కు ఆంధ్రప్రదేశే చర్చలు జరిగినాయి. ఇక్కడ అప్పుడు ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఒకటి ఉంది, అక్కడ జార్ఖండ్ గవర్నమెంట్ ఉంది, వాళ్ళతో సెంటర్ చేయాలి. అమిత్ షా జార్ఖండ్కు ఛత్తీస్గఢ్ రెగ్యులర్గా పోతున్నాడు, హోమ్ మినిస్ట్రీ కంట్రోల్లో ఉన్నది కాబట్టి ఆ హోమ్ మినిస్ట్రీ కూడా ఇనిషియేట్ చేయాలి. ఆ హోమ్ మినిస్ట్రీ కూడా ముందు వచ్చి మేము కూడా చర్చలకు సిద్ధము, ఎక్కడ పెట్టాలి చర్చలు, దాని మీద అజెండా ఏంటి, ఏ విషయాలు ఎవరెవరిని పిలవాలి, దాని అజెండా ఏంటి, దాన్ని ఎట్లా డిస్కస్ చేయాలి. మావోయిస్టులు కూడా అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు, మాకు కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఆ ఇష్యూస్ కూడా మేము డిస్కస్ చేయాలి. మేమే చర్చలకు చెప్పినాము కాబట్టి ల్యాండ్ ఇష్యూ ఉంది, ట్రైబల్ ఇష్యూ ఉంది, ఆయన తర్వాత ట్రైబల్ రైట్స్ ఇష్యూ ఉన్నది, ఉన్నాయి. ఇవన్నీ డిస్కస్ చేయాలి. చర్చలు అన్నప్పుడు వాళ్ళకు ఒక అజెండా ఉంటుంది, వీళ్ళకు ఒక అజెండా ఉంది, దాంట్లో మీడియేటర్స్ ఉంటారు. దాని తర్వాత చర్చలు చేసిన తర్వాత వాళ్ళు కూడా దే షుడ్ బి సాటిస్ఫైడ్ విత్ ద టాక్స్. మూమెంట్ ఎందుకు ఉంది అక్కడ, చాలా మంది ఎందుకున్నారు అక్కడ, టోటల్ వైలేషన్ ఆఫ్ ట్రైబల్ రైట్స్, ఆదివాసీ రైట్స్. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ పట్టుకుంటూ ఓన్లీ ట్రైబల్స్ ఆర్ గెటింగ్ కిల్డ్. ఎన్కౌంటర్ అనేది ఎన్కౌంటర్ కాదు, అది ఎన్కౌంటర్ కాదు. కాబట్టి మీకు అందరికీ తెలిసిందే ఇవన్నీ ఎన్కౌంటర్స్ అవుతాయి. అట్లా ప్రజలు చనిపోతున్నారు, పేద ప్రజలు చనిపోతున్నారు, ట్రైబల్స్ చనిపోతున్నారు, ఆదివాసులు చనిపోతున్నారు. కాబట్టి ఇనిషియేట్ చేసుకున్నాము. ది స్టేట్ గవర్నమెంట్ హెస్ కమ్ ఫార్వర్డ్, పర్టికులర్లీ మిస్టర్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ హెస్ కమ్ ఫార్వర్డ్, పాజిటివ్గా చూస్తున్నాము. ఇది ఈ violence has to come to an end. It is not to know a law and order issue. It is a people's issue. దాన్ని ఆ పీపుల్స్ ఇష్యూ మీద చర్చలు పెట్టాలి అని అంటున్నాడు. పహల్గామ్ అటాక్ తర్వాత పాకిస్తాన్ భారత్ యుద్ధం ఖచ్చితంగా జరుగుతుందనేటువంటి వార్తలు అయితే వస్తా ఉన్నాయి. అసలు పహల్గామ్ దాడిని ఎట్లా చూస్తారు, ఈ యుద్ధంకు సంబంధించినటువంటి విషయంలో మీరేమంటారు? పహల్గామ్లో జరిగిన ఇన్సిడెంటు దేశం అంతా అందరూ కండెమ్ చేస్తున్నారు. విదేశాల నుంచి కూడా చాలా మంది లీడర్లు దాని గురించి కూడా కండెమ్ చేస్తున్నారు. అవును, కానీ ఏ పొలిటికల్ పార్టీ కానీ ఇది హిందూ ముస్లిం ఇష్యూ అనేది కాదు. వాళ్ళు అంటున్నారు అక్కడ వచ్చి మీ పేరేంటి, మీరు హిందువులా, మేము చెబుతున్నాము మిమ్మల్ని అని అంటున్నారని ఒక చర్చ జరుగుతుంది దేశంలో. కానీ ఇది అంత పెద్ద గవర్నమెంట్ అక్కడ ఉన్నప్పుడు హోమ్ మినిస్ట్రీ మనకేం చెప్పింది, 370 ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కాశ్మీర్లో పూర్తిగా అక్కడ ప్రజాస్వామ్యం ఉంది, ఎలక్షన్స్ అయినాయి, ఎలక్షన్స్ అయిన తర్వాత ఏమాత్రము వైలెన్స్ లేదు, అక్కడ ఏమీ జరగడం లేదు, టూరిజము ఎకానమీ అంతా గ్రోత్ అవుతుందని మనకు రోజు వాళ్ళు చెప్తున్నారు. కానీ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఎవరు, వాళ్ళని ఎవరు పంపించినారు? కానీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కూడా ఉంది. వాళ్ళ 100 కిలోమీటర్స్ లోపలికి రావడం అంటే అంత పెద్ద ఫారెస్ట్కి వచ్చి ఎప్పుడొచ్చారు, ఎక్కడున్నారు? కొంతమంది అంటారు వాళ్ళు చెట్ల మీద ఉన్నారు, చెట్ల మీద ఎన్ని రోజులు ఉన్నారు, ఎట్లా వచ్చారు, 3 వచ్చారా 4 వచ్చారా, దాన్ని కూడా ఎగ్జామిన్ చేయాలి. ఎగ్జామిన్ ఎందుకు చేయాలంటే మళ్ళీ ఒకసారి ఇన్సిడెంట్ కాకూడదని. వాళ్ళు ఏ రూట్లో వచ్చినారు, కాశ్మీర్ వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చారా, వాళ్ళకి ఎక్కడ ట్రైనింగ్ జరిగింది, వాళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నారా, వాళ్ళు ఎప్పుడు వచ్చినారు, ఇవన్నీ మనం చర్చ చేసుకొని ఒక మ్యాసివ్ ఇన్వెస్టిగేషన్ జరగకపోతే దానికి ఒక సొల్యూషన్ ఉండదు. మళ్ళీ
ఇంకా వేరే వాళ్ళు కూడా రావచ్చు. కాబట్టి గవర్నమెంట్ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. గవర్నమెంట్ కూడా, హోమ్ మినిస్ట్రీ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నది. వాళ్ళు దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి. కొంతమంది ఏమంటున్నారు, ఇది ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ చేయాలి అని అంటున్నారు. ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ అంటే బయట వాళ్ళు ఉండాలి, వీళ్ళు ఉండాలి. ఏమనేది ఏంటంటే ఈ గవర్నమెంట్ ఇన్వెస్టిగేట్ చేసి ప్రజలకు రిపోర్ట్స్ ఇవ్వాలి. ఈ దేశంలో ప్రజలకు అంత పెద్ద ఇన్సిడెంట్ అయింది, 25 మంది అక్కడ చనిపోయినారు. కాబట్టి అది ఎట్లా జరిగింది ఆ ఇన్సిడెంటు, దానికి మాత్రం కాంప్రహెన్సివ్ రిపోర్ట్ ఇవ్వాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక యాక్షన్ తీసుకుంది. అక్కడ ఇండస్ వాటర్ అని ఒక ట్రీటీ ఉన్నది, వాళ్ళకి నీళ్ళు పోవాలి, వాళ్ళ నీళ్ళు కూడా స్టాప్ చేసింది. కాబట్టి ఇప్పుడు ఈ దేశంలో చాలా ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం వారుకు పోకూడదని మా అభిప్రాయం. వారు పోయే పరిస్థితిలో లేవు. ఆ పాకిస్తాన్ ఒక చిన్న స్టేట్, అది డివైడ్ అయిపోయింది. బంగ్లాదేశ్, పాకిస్తాను అక్కడ ఉన్నది. అది పాకిస్తాన్ ఇది ఫెయిల్ స్టేట్. అక్కడ ప్రజాస్వామ్యం లేదు, అక్కడ విపరీతమైన పావర్టీ ఉన్నది. దాన్ని పోయి మేము అటాక్ చేస్తామంటే ఈ దేశంలో విపరీతమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది, జాబ్స్ లేవు ఈ దేశంలో, ఇన్ఫ్లేషన్ ఉంది, ప్రైజెస్ అన్ని ఇంక్రీజ్ అవుతున్నాయి. అక్కడ ట్రంప్ ఎలక్ట్ అయ్యాడు. ట్రంప్ ఎలక్ట్ అయిన తర్వాత టారిఫ్స్ ఇంపోర్ట్ చేశాడు. ఇక్కడ ఎక్స్పోర్ట్స్ లేవు, ఇంపోర్ట్స్ లేవు. మనకున్న ప్రాబ్లమ్స్ మనకున్నాయి. ఈ కాంటెక్స్ట్లో ప్రతిదానికి ఒక కాంటెక్స్ట్ ఉంటుంది. ఈ కాంటెక్స్ట్లో మనం ఏమాత్రం వాళ్ళని ప్రొవోక్ చేసి వారికి పోయే పరిస్థితిలో మనకు లేవు. మన ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయి. కాబట్టి ఇంటర్నేషనల్ ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంది, దాని ప్రభావం మన ఉంది. ట్రంప్ ఎలక్ట్ అయ్యాడు ప్రెసిడెంట్, దాని ప్రభావం మన మీద ఉంది. మనం ఇంకో ఇష్యూ పెట్టుకుంటే కాదు, దానికి డిప్లొమాటిక్ టాక్స్ ఉంటాయి. ఇక్కడ డిప్లొమాట్స్ ఉన్నారు, అక్కడ డిప్లొమాట్స్ ఉన్నారు. వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడి చేసుకున్న తర్వాత ఉంటుంది. బట్ వార్ ఈజ్ నాట్ అ సొల్యూషన్. ఇండియా కెనాట్ అఫోర్డ్ నో వార్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. కాబట్టి మనకు విపరీతమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోవాలి. డిప్లొమాటిక్ ఇప్పుడు ఫస్ట్ టైం కాదు కదా పాకిస్తాన్తో కాన్ఫ్లిక్ట్, ముందు కూడా కాన్ఫ్లిక్ట్ జరిగింది. కాన్ఫ్లిక్ట్ చేసినాం కాబట్టి ఈ టైంలో 2025లో మనము ప్రపంచమంతా వేరే దేశాల్లో వార్ జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు వీ కెనాట్ అఫోర్డ్ టు హ్యావ్ వన్ మోర్ వార్. కాబట్టి అక్కడ పక్కకు చైనా కూడా ఉంది. చైనా పాకిస్తాన్కి సపోర్ట్ ఇస్తుంది. కాబట్టి అన్ని విషయాలు చూసుకున్న తర్వాత ఒక డిప్లొమాటిక్ టాక్స్ చేయాలి, చర్చలు చేయాలి. ఎంబసీ లెవెల్లో చర్చలు చేస్తున్నారు కదా, దానికి ఒక సొల్యూషన్ పెట్టుకోవాలి, దీనికి ఒక రిపోర్ట్ రావాలి. వాళ్ళు పాకిస్తాన్ ఇప్పుడు అడిగేది ఏంటంటే మీ దగ్గర కాంక్రీట్ ఎవిడెన్స్ ఉన్నదా, మన ఈ దేశంలో కొంతమంది కూడా అడుగుతున్నారు. మనకు ఎవిడెన్స్ కావాలి కదా. ఎవిడెన్స్ ఎందుకు కావాలి? మళ్ళీ ఇటువంటి ఇన్సిడెంట్స్ కాకుండా ఉండాలి. కాశ్మీర్ ఇస్ ద బ్యూటిఫుల్ స్విట్జర్లాండ్ అంటారు దాన్ని, బ్యూటిఫుల్ ప్లేస్. వాళ్ళదంతా ఎంటైర్ ఎకానమీ ఇది ఓన్లీ ఆన్ టూరిజం. ఆ ఎకానమీ కూడా కొలాప్స్ అయిపోయింది. ఇంకా మళ్ళీ వార్ అంటే వాళ్ళ ఎకానమీ కూడా కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి దాంతో కూడా చర్చలు పెట్టి, డిప్లొమాటిక్ చర్చలు, ఫారిన్ మినిస్ట్రీ చర్చలు, అవసరమైతే ఎవరైనా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళు కూడా కండెమ్ చేస్తున్నారు. కాబట్టి చర్చలు చేసుకొని ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి. అప్పటికే మనం ఇనిషియేట్ చేసినాము. అక్కడ ఇది వాటర్ లేకపోతే వాళ్ళకు కూడా పెద్ద ప్రాబ్లం ఇది. చర్చలు జరిగితే ఇప్పుడు ట్రీటీ ఎప్పుడో మనం సైన్ చేసినాము. దాంట్లో వరల్డ్ బ్యాంకు, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఒక చట్టం, ఒక ట్రీటీ రావాలంటే అంత ఈజీగా రాదు. వచ్చింది. అదొక చిన్న దేశము, అక్కడ కూడా విపరీతమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అక్కడ మిలిటరీలో ఉంది, ఇమ్రాన్ ఖాన్ చాలామందిని జైల్లో పెట్టినారు, అరెస్ట్ చేస్తున్నారు. కాబట్టి దీనికి ఒక సొల్యూషన్ కావాలంటే డిప్లొమాటికల్లీ వీ షుడ్ టాక్ అండ్ నెగోషియేట్. చర్చలు పెడితే ఏదైనా ఒక సొల్యూషన్ వస్తుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. ఇది పిఎల్ విశ్వేశ్వరరావు చెప్తున్న మాటలు. మొత్తం మీద ఇటు శాంతి చర్చలు జరగాల్సిందే అనేటువంటి మాటను చెప్తున్నా. ఇక భారత్ పాక్ యుద్ధం అనేది అసలు ఈ సమయంలో సరైనటువంటి నిర్ణయమే కాదనేటువంటి మాటనైతే వారు చెప్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. కెమెరాపర్సన్ నవీన్తో కలిసి శ్రీనివాస్, కాలోజీ టీవీ, హైదరాబాద్. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.